హలో మిత్రులు, అంతా కుశలమైన? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నా డయట్లో నేను ఏమేమి తీసుకుంటానంటే అర్లీ మార్నింగ్ రెగ్యులర్గా హాట్ వాటర్. ఇప్పుడు నేను చేసేది 2 మీల్ డయట్ కాబట్టి మార్నింగే హాట్ వాటర్ తర్వాత 1.5 అవర్ గ్యాప్ ఇచ్చుకొని అయితే మనము ఇలా క్యారెట్ జ్యూస్ని అయితే తీసుకుంటున్నాను. ఎవ్రీడే నేనైతే వెజ్ జ్యూస్ తీసుకునేదాన్ని. సో ఈరోజు అయితే ఓన్లీ క్యారెట్ మాత్రమే తీసుకున్నా. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ 10:30 కల్లా మనము పాలకూర అలాగే తోటకూర 2 కలిపి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో దాన్ని అయితే తీసుకుంటా ఉన్నాను. సో మనం తోటకూర పాలకూర తీసుకున్నప్పుడు మనకి ఐరన్ అయితే బాగా దొరుకుతుంది దాంట్లో. సో అలా మన డయట్ని అయితే కంప్లీట్గా మార్నింగ్ ఇలా కర్రీతో అయితే ముగిచ్చేసా. అండ్ దీంట్లోకి ఎలాంటి చపాతీ కూడా నేనైతే తీసుకుంటా అనలేదు. అండ్ అలాగే మార్నింగ్ ఈరోజు ఏమన్నా మనము ఇలా ఆకుకూరలు తీసుకున్నామంటే నెక్స్ట్ డే అయితే స్ప్రౌట్స్ తీసుకోవాలి. ఇలా డే బై డే మన మెనూని అయితే చేంజ్ చేసుకుంటే సో టేస్టీగా అయితే బాగుంటుంది. అండ్ ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ ముగిసిపోయింది. అండ్ ఇప్పుడు మనం 2 మీల్ డయట్లో ఉన్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ ఇలా జీరా కట్టర్ పౌడర్, ఫ్యాట్ కట్టర్ పౌడర్ వేసేసి నేనైతే బటర్ మిల్క్ తీసుకున్నా, మసాలా బటర్ మిల్క్. దీంట్లోకి అయితే సాల్ట్ అయితే వేసుకోలేదు. అండ్ కొత్తిమీర, అల్లం పేస్ట్ వేసుకున్నా కొంచెం. అండ్ జీరా పౌడర్ వేసుకుని నీళ్ళుగా బటర్ మిల్క్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ స్కిప్ చేసాం కాబట్టి మీల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుందని ఇలా లిక్విడ్ కంటెంట్ని ఏదో ఒక జ్యూస్ లాగా మనము తీసుకుంటే బెటర్. అండ్ ఈవినింగ్ నా రెగ్యులర్ ఫ్రూట్స్ దీంట్లోకి అయితే 4 కైట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. దానిమ్మ తీసుకున్నా, ఒక జామకాయ, యాపిల్ తీసుకున్నా. అండ్ అలాగే 2 బనానాలు అయితే కట్ చేసి పెట్టి తీసుకున్నా. ఈరోజు డయట్ అయితే నాది ఇలా కంప్లీట్ అయిపోయింది. హెల్తీగా చేసుకోవడం వల్ల మనకి బాగా లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఐరన్, ప్రోటీన్ అన్నీ దొరుకుతాయి కాబట్టి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.